కాడ నిజంగా చెప్తున్నా మూవీ మామూలుగా లేదు. లేడీస్ అంటారు ఉమెన్, పిచ్చెక్కించాడు తమను ఇది గన్ను, నేను కాల్చుకుంటా. మ్యూజిక్ మామూలుగా లేదు, బీజిఎంలు మామూలుగా లేవు. పవర్ స్టార్ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్. పవర్ స్టార్ కి మించిన హీరో లేడు, మించిన సీఎం లేడు. మంచి గ్యాంగ్ స్టార్. సాంగ్స్ అయితే మామూలుగా లేవు. అలా ఎగిస్తున్న ఫైర్, ఆ ఒక్క లైన్ చాలు. ఫైర్ అలలాగా ఎగిస్తే ఎట్లుంటుంది అని చెప్పడానికి నిజంగా చెప్తున్నా. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ మూవీ, మామూలుగా లేదు. అలా జపానీస్ డైలాగులు ఉన్నాయి. నాకైతే జపాన్ భాష రాదు. నాకు అర్థమైంది అయితే వాషింగ్ మిషన్ వాషింగ్, అదే నాకు అదే అర్థమైంది. నిజంగా క్లైమాక్స్ అయితే బట్టలు చింపేసుకోవాలనిపించింది. కాకపోతే ఈ డ్రెస్ పోస్టర్ లాగా వేసుకొచ్చింది కాబట్టి చింపుకుంటేనే పవర్ స్టార్. నా చేతిలో గన్ను, జోబులో పెన్ను. ఎంత ఎంజాయ్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ సినిమా చూసి. చాలా రోజుల తర్వాత మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఒక డిఫరెంట్ యాంగిల్ చూసినాం. అసలు ఊహించుకోము ఒక సినిమా, డిఫరెంట్ మూవీ, దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇది ఓజీ ఒక డిఫరెంట్, అంటే ఒక కేజీఎఫ్, ఒక బాహుబలి ఎంత రికార్డు కొట్టిందో దాని రికార్డు కొడుతుంది. కలెక్షన్లో మాత్రం దుమ్ములేసిపోతుంది. అంటే ఎక్కడ కూడా మనం తగ్గదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. మేము చెప్పండి సుజిత్ గారు, నిజంగా సుజిత్ గారు హ్యాట్సప్. ఇంతమంది సినిమా తీసినందుకు. ఇక్కడ మేము చెప్పాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఛానల్తో కరాటా ఫైట్స్ చేసిండు. మళ్ళీ తమ్ముడు ఒక బద్రీలో చూసాం, ఖుషిలో చూసాం, మళ్ళీ చూసాం. అంటే ఇప్పుడు చూసాం ఓజీకి మించి ఉండదు, రాదు కూడా. అందరు కష్టపడ్డారు. సుజిత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మ్యూజిక్ ముగ్గురు ప్లేయర్లు. మన మ్యూజిక్ డైరెక్టర్ గారు తమన్ గారు, సుజిత్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీద ఆర్టిస్ట్ మొత్తం ఎంత కష్టపడ్డారో సినిమా అంతా ఫలితం ఫలించింది కాబట్టి ఎంత పెద్ద సక్సెస్ అయింది. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జై జనసేన, జై ఓజీ. డైరెక్షన్ సుజిత్ అన్న మార్క్ అనిపించింది. బాగుందన్నా, బాగుంది. అంటే కొత్తగా ఉంది, ఫస్ట్ టైం కదా చూస్తుంది తెలుగులో చేయడం. శ్రీయారెడ్డి అబ్బా ఫిమేల్ టైగర్ అన్న సూపర్ చేసింది. మెయిన్ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇంకెవరైనా చూడడం అనుకోండి. ప్రకాష్ రాజ్ కూడా బాగుంది, అందరూ బాగుందన్న. బ్రో ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే పవన్ కళ్యాణ్ గారే అన్నట్టు అనిపించింది. రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి ఫిరోషియస్ యాక్టింగ్ అనేది చూడొచ్చు ఈ మూవీలో. స్క్రీన్ ప్లే కానీ మూవీ టేకింగ్ కానీ చాలా బాగా తీశారు సుజిత్ గారు. మొన్నటి వరకు నందమూరి తమన్ అన్నారు, ఈ మూవీతో కొనిదెల తమన్ గా అందరూ ఖచ్చితంగా అంటారు. ఈ మూవీ చాలా సక్సెస్ అయింది. పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక మైలు రాయి అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళినా మళ్ళీ పాలిటిక్స్ నుంచి సినిమాలు మళ్ళీ చేయాలని జనం ఆశించేలాగా ఈ సినిమా అనేది ఉందని చెప్పొచ్చు. ప్లస్ స్క్రీన్ ప్లే, యాక్షన్, ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బేసిక్గా మోర్ ఓవర్ తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బాగా ఇచ్చారు మూవీకి. ఓమీ కూడా చాలా బాగుంది, ఎక్కడ కూడా విలన్ తక్కువ చేయలేదు. ఓమీ ఎలివేషన్స్ కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది మూవీలో. పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ లో చెప్పినట్టే హీరోయిన్ పాత్ర అనేది చిన్నగా ఉంటుంది. సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. ఇప్పటి వరకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ మూవీస్ లో ఈ సినిమాలో ఆయన ఫిరోషియస్ యాక్టింగ్ అనేది చూస్తారు. సినిమా ఫ్యాన్స్ కి 100% నచ్చుతుంది. క్లైమాక్స్ పీక్స్ లో ఉంటది, సస్పెన్స్ ఉంటది. అది నేను రివీల్ చేయదలుచుకోలేదు. ఫ్యాన్స్ కి చాలా బాగుంటది. ఫైట్స్ రియలిస్టిక్ గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఒక కరాటే ఇవన్నీ నేర్చుకున్న వ్యక్తి. ఎక్కడ కూడా ఫైటింగ్ అనేది ఆర్టిఫిషియల్ గా లేదు. సినిమాలో ప్రతి ఫైట్ వచ్చినప్పుడు, బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్ వచ్చినప్పుడు సినిమా అనేది చాలా బాగుంది. 100% పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఇంత ఫెరోషియస్ గా ఏ మూవీలో యాక్ట్ చేయలేదు. అంత వైలెన్స్ ఏ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంది అన్నది. నేర్చుకున్నారు కాబట్టి చాలా బాగా చేశారు. ఇంకా చాలా బాగుంది మూవీ. ఇండస్ట్రీ హిట్ కావచ్చు. మ్యూజిక్ కమాల్ అయితే, డ్రమ్స్
మొత్తం మ్యూజిక్ వస్తుంది చూడు, పేలిపోతుంది ఒకసారి థియేటర్. తమన్ మ్యూజిక్ కొట్టాడు, చాలా బాగా కొట్టాడు. ఒక్కొక్క మ్యూజిక్ సీట్ లో కూర్చొని ఎవరు శవాలు లేచిపోతాయి. సీన్ బాగుందా అంటే ఇంటర్వెల్ సీన్స్ బాగున్నాయి, క్లైమాక్స్ సీన్ బాగుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ బాగుంది, ఎంట్రీ కూడా చాలా ఎంట్రీ అయితే సూపర్ ఉంది పవన్ కళ్యాణ్. విలనా విలన్ బాగున్నాడు కాకపోతే చచ్చిపోయిన తర్వాత సూపర్ చెప్పండి సూపర్. అంతగా సాక్ష్యం లేవు, బాగుంది, చాలా వైలెంట్ గా ఉంది. చాలా సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఏం లేవు, నడవడం వెనకాల బీజిఎం కారు జస్ట్ వాకుంటే చాలు. ఊచకోత ఈ రికార్డ్ బద్దలు కొట్టాలంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ రావాలి, మళ్ళీ పవన్ కళ్యాణ్ రావాలి, ఓజీ 2తో కొట్టాలి అంతేనా. డే 1 రికార్డ్స్ మావే అన్న, 100 కోట్లు కాదు 120 120 CR తో ఓపెన్ చేస్తుండు మావాడు. ఇవాళ సాయంత్రం మాట్లాడదాం ఏమున్నా కానీ. బీజిఎం బాహుబలి 2 లేదు, పుష్ప 2 లేదు, ఓన్లీ ఓజీ 2. ఓజీ 2 వస్తుంది, ఓజీ 2 కోసం మనం వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ. చాలా బాగుంది సినిమా, సూపర్ హిట్ అండి, సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అన్నింటిలో కల్లా ఇదే బెస్ట్ అని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీ కనెక్టింగ్, అది సూపర్ అండి, సూపర్ హిట్. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ చాలా యాక్టివ్గా చాలా అద్భుతంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారిది బెస్ట్ యాక్టింగ్ ఈ సినిమాలోనే. ఖుషి తర్వాత ఈ సినిమాలో చూసాం ఆయన బెస్ట్ పెర్ఫార్మెన్స్, చాలా బాగుంది, అద్భుతంగా. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు అద్రగొట్టేశారు, ప్రాణం పెట్టేశాడు మ్యూజిక్ మీద. సినిమా స్టోరీ సెకండ్ హాఫ్ అంతా స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ అంతా బాగా కనెక్ట్ చేసి సెంటిమెంట్ కూడా చూపించారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ 15 minutes సూపర్, అద్రగొట్టేశారు సినిమా. ఓవరాల్గా 10కి 9 ఇస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మామూలుగా లేదు సినిమా, ఇలా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేరే లెవెల్, తమన్ కూడా వేరే లెవెల్ ఇచ్చిండు మ్యూజిక్. ఈ సినిమాకి ప్లస్ అంటే పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. 100 KGF ఒక్క సినిమాలో వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఓజీ మామూలుగా లేదు, ఓజీ 2 కూడా రాబోతుంది. మన సుజిత్ కి కంబ్యాక్ ఇది. సాహోల్ సినిమాతో లింక్ ఉంది సినిమాకి. ఓజీ 2 కూడా రాబోతుంది. అందులో ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు. మామూలుగా లేదు సినిమా, ఎంజాయ్ చేసిన, ఫుల్ ఎంజాయ్. సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు, సూపర్ సినిమా, బ్లాక్ బస్టర్. చాలా బాగుందండి. అవసరం ఇక ఆయనకి చెప్పేదే ఉంది, మనం మాట్లాడేదే ఉంది. ఈజ్ మాస్టర్, సూపర్, ఎవ్రీథింగ్ ఇస్ అవసరం. దాంట్లో మాట్లాడేది లేదు, స్టోరీ కూడా ఉందండి, చాలా అవసరం. ఆ స్టోరీనే చాలా బాగుంది. మిగతా చాలా మంది మొన్న రివ్యూస్ చూశాను, ఆ స్టోరీ అక్కడ స్లో ఉందన్నారు, కానీ అదే కావాలి, అదే బాగుంది అసలు. అది అమ్మో, తమన్ వాడని మ్యూజిక్ లేదు, వాడని ఇన్స్ట్రుమెంట్ లేదు, చెతకొడిసాడు దేవుడు. ఎంత బాగుందంటే అసలు, అంటే ఆ ఎమోషన్స్లో మనం ఒక ఓషన్లో వెళ్ళిపోతున్నట్టుగానే ఉంది, చాలా బాగుంది. అవసరం ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత పోలీస్ స్టేషన్లో సీను, బా గూస్ బంప్స్, చాలా చాలా బాగుంది. అవసరం అబ్బో, హీరోయిన్ అవసరం, ఆవిడ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, అందంగా ఉన్నారు, అందానికి అందం, టాలెంట్ అవసరం, చాలా బాగుంది. సారీ, రికార్డ్ సంగతి నాకు తెలియదండి, వాటి గురించి నేను ఆలోచన. సినిమా బాగుంది అంతే. ఇక ఆటోమేటిక్గా బాగుందంటే ఆటోమేటిక్ వెళ్తాయి కదండి. మేము అంత ఆలోచించాం, రికార్డ్స్ గురించి ఆలోచించేది లేదు, కానీ సినిమా చాలా బాగుంది. ఇంకా పీక్స్ ఏది ఉంటే అదేనండి, ఇక అంతే. ఎందుకంటే వాళ్ళ కష్టానికి అబ్బా బాబోయ్, ఎన్ని ఫ్రేమ్స్, ఎన్ని టేక్స్ తీసుకోవాలి, ఎన్ని చేయాలి, చాలా చాలా బాగుంది. చెప్పేదే ఉంది, అంత బాగుంది, చాలా బాగా రెండు చేయగలరు, చేస్తారు కూడా. బాగుంది, చాలా బాగుంది, అన్ని నచ్చిందండి, ప్రతి సీను నచ్చింది. చాలా కొత్తగా ఉన్నారు, చాలా కొత్తగా ఉన్నారు, బాగుంది. అవును, అవునండి, ఎప్పుడో చేయాల్సింది. ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్ర కావచ్చు, ఓవర్ సిరీస్ లోనే కుమ్మేస్తుంది భయ, ఇంకేం చెప్పాలా. సాయంత్రం మళ్ళీ షోకి రావాలి. సో ఆబ్వియస్ గా ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర తెలంగాణ హ్యాపీగా చూడండి.
పవర్ స్టార్ ఫ్యాన్స్ మీకు మాత్రం ప్రతి ఒక్క ఎలిమెంట్ ఒక హైపే, మీకు మాత్రం ప్రతి ఒక్క షాట్ కూడా అబ్బాబాబాబా చాలు 24 సంవత్సరాల కళ తీరుతుంది ఆఫ్టర్ ఖుషి. మీరు ఖుషి చేసుకుంటారు. తమన్ బీజిఎం 10 on 10 కాదు 100 on 10. 100 కోట్లు చాలా తక్కువ భయ్యా, చాలా తక్కువ. సి ఓపెనింగ్ డే ఎంత కలెక్షన్ వస్తుందో మీరే చూడండి 100%. అండ్ మీరు ఎంత ఊహించుకొని థియేటర్కి వస్తారో దానికి 10 ఉంటుంది. అది మాత్రం మీ లెక్కకే వదిలేస్తున్నా. 1000 రూపీస్ నేను చెప్తాను చూడండి. సుజిత్ డైరెక్షన్, తమన్ మ్యూజిక్, పవర్ స్టార్ స్వాగ్ అండ్ ఆఫ్ కోర్స్ ఫ్యాన్స్ కావాల్సిన ఎలిమెంట్స్. 1000 రూపాయలు చాలా తక్కువ భయ్యా, చాలా తక్కువ. ప్రతి ఇంటికి ఒక దేవుడు ఉంటాడో లేదో కానీ ప్రతి ఇంట్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉంటాడు. పైసలు డబ్బుల విషయం నాకు పెద్ద లెక్క కాదు. నేను చూడాలనుకున్నా, నేను చూసా రెండోసారి సినిమా. అరే సినిమాలో అర్థం అనేది ఏం లేదు. సుజిత్ అన్న చూపించింది ఒకటే, నరకుడు. చాలా ఆ నరకుడు వేరు, ఈ నరకుడు నరుకుతా మెట్ల పోటీ రక్తం ఇట్లా పాదయాత్ర నీళ్ళు ఎట్లా పొంగుతుంటాయి అట్లా పొంగుతుంటాయి రక్తము. ప్రతి హీరో నరుకుతాడు కానీ మా పవన్ అన్న నరకుడు వేరు. తలకైనా ఇంటర్వెల్ షాట్ ఓకరా ఎగిరి గాల్లో ఎగిరి తలకైనా నరికేస్తాడు అంటే అది మామూలు విషయం కాదు. మా సుజిత్ అన్న థ్యాంక్ యూ సో మచ్. మా పవన్ అన్నని ఎలా చూపించాలనుకున్నా అలా చూపించావు. థ్యాంక్ యూ. తమ్మన్ అన్న అయితే ఇంకా బీజేఎం చంపిండు. అవసరం లేదు, గుండెలు మొత్తం మదిరిపోయిన ఆయన. చాలా అంటే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది అంటారు సినిమా బాగాలేదు, అది బాగా హర్రర్ వీరవాల్ మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఇంకా గ్రాఫిక్స్ ఎక్కువ. ఈ సినిమాలో గ్రాఫిక్స్ లేకుండా సినిమా మంచి సినిమా తీసిండు సుజిత్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓజస్ గంభీర చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సుజిత్ బ్రో. యాజ్ ఏ ఫ్యాన్గా కళ్యాణ్ గారిని ఎలా అయితే చూడాలి ఇన్ని రోజులు, ఎలా అయితే మేము మిస్ అయ్యామో అలా చూపించినందుకు. బేసిక్గా ఆయనకి కత్తులు అంటే చాలా ఇష్టం. దొరికింది తల అంతా నరుక్కుంటూ వెళ్ళిపోయాడు సినిమాలో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఫైట్ సీన్స్. ఆయన వచ్చిన ప్రతిసారి వచ్చే బీజిఎమ్స్ కావచ్చు, ప్రతిదీ వేరే ఎలివేటెడ్గా ఉంటుంది. అసలు థియేటర్లో యాజ్ ఏ ఫ్యాన్గా థియేటర్లో కూర్చోవడం చాలా కష్టం. సినిమా మొత్తంలో మేము ఎంజాయ్ చేసిన సీన్స్ ఏంటంటే ప్రతిదీ ఆయన కనిపించిన ప్రతిసారి ఎంజాయ్ చేస్తాం. ఆయన యాజ్ యూజువల్ ఫ్యాన్ కాబట్టి. బట్ చిన్న డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది. ఎందుకంటే 1 or 2 సీన్స్లో తప్పించి వస్తాడు, నరుకుతాడు, పోతాడు, లేదంటే వస్తాడు, కాలుస్తాడు, పోతాడు. మోస్ట్లీ ఈ సీన్సే ఎక్కువ ఉన్నాయి అనే ఫీల్ అయితే చిన్న ఉంది. ఇంకొకటి ఆ లవ్ స్టోరీ కూడా ఇంకో కొంచెం పెట్టే ఛాన్స్ కూడా ఉంది. సో అది కొంచెం మిస్ అవుతున్నాం. రిమైనింగ్ తమన్ మామ యాజ్ యూజువల్ నీ మేసమే కాదు మా మేసం కూడా తిప్పుకునేలా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. మెయిన్గా ఇంటర్వెల్ బ్లాక్ అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేరే లెవెల్ అనిపిస్తుంది. కలెక్షన్స్ ఏముందన్న, రేట్లు పెంచుకుంటే ఎవరికైనా వస్తాయి. సీట్లు నిండే కొద్దీ కలెక్షన్లు ఆటోమేటిక్గా పెరుగుతాయి. దట్ ఈస్ నాట్ ఏ క్వశ్చన్. ఇన్ని రోజులుగా ఇక్కడ ఉన్న ఇంతమంది క్రౌడ్ ఎప్పుడైనా చూసారా? లేదు కదా. రాత్రి దగ్గర 581 షోస్ హౌస్ఫుల్ అయినా కూడా మళ్ళీ ఇప్పుడు థియేటర్ ఫుల్ అవుతున్నాయంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ స్టామినా. మేబీ ఇప్పుడు యాజ్ ఏ ఫ్యాన్గా ఆయనకి నచ్చినట్టు ఆయన తీశాడు. మేము ఫ్యాన్స్గా మేము ఎంజాయ్ చేసాం. బట్ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. లేదా హైదరాబాదీ బిర్యానీ చేతిలో పెట్టి ఒక కోక్ ఒక థమ్స్అప్ ఇచ్చారనుకోండి, ఫుల్గా తింటాం కదా, బిర్యానీ తినేసి థమ్స్అప్ తాగుతాం కదా. ఆ బిర్యానీ ఏమో ఓజీ మూవీ, ఆ తమన్ మ్యూజిక్ ఏమో మనకు థమ్స్అప్. లాస్ట్లో ఇంకా ఫుల్ఫిల్ అయిపోద్ది అనమాట. అది మన ఓజీ మూవీ. నేను చెప్తున్న కళ్ళు చెవులు తెరుచుకొని చూసిన తర్వాత రివ్యూ ఇవ్వండి. ఫేక్ రివ్యూస్ ఇచ్చి అనవసరంగా కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయొద్దు. ఆయన అసలు ఎవడరా, వాళ్ళెవర్రా చేసేదానికి, వాళ్ళు ఎవర్రా సినిమా బాగాలేదని చెప్పడానికి? మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. అది మూవీ అంటే. అక్కడే తిరుపతిలో ఏడుకొండల వాడు ఎక్కడ ఉన్నారు, ఆయన ఎలా ఉన్నారో మా గుండెల్లో పవన్ కళ్యాణ్ అలా ఉంటారు. ఎప్పటికీ అలాగే ఉంటారు. ఇవాళ ఏదో మేము ఇది హరిహర వీరమల్లు హిట్ ఫ్లాప్ అయింది అది కాదు. ఒక్కసారి వచ్చి ఓజీ చూసి వెళ్ళండి, మీకు అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా. ఇదిగోండి ఈ బకెట్ కూడా ఎందుకు తీసుకున్నానంటే కేవలం కళ్యాణ్ గారు ఉన్నారు, ఇది నేను పడేయకూడదు అని
ఖాళీ బకెట్ ని నేను తీసుకెళ్తున్నా ఇంటికి. ఎప్పటికీ గుర్తుంచుకోవాలి, దీన్ని డేట్ రాసి పెట్టుకుంటాను. ఇది మా పవర్ స్టార్ అంటే. ఏంటండి ఎంట్రీ ఏంటండి అసలు బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. నాకు తెలిసి ఇదే మాస్ థియేటర్ అయితే కుర్చీలు కూడా ఎగిరిపోయావండి. ఇదే మాస్ థియేటర్, ఏదో క్లాస్ థియేటర్లు కాబట్టి ముందుకు ఎవరు రాలే, లేకపోతే పేపర్లు చింపేసి ఎగిరేసేవాళ్ళు. మొత్తం సినిమా హైలైట్, మూవీలో ఏది హైలైట్ అంటే ఎలా చెప్తాం? మొత్తం మూవీ హైలైట్. నాకైతే ఇది అని చెప్పకూడదు, మొత్తం మూవీ. బిర్యానీ బిర్యానీ బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ మా ఓజీ మూవీ. అప్పట్లో రజనీకాంత్ గారికి భాష, ఇప్పట్లో పవన్ కళ్యాణ్ గారికి ఓజీ. నిజంగా మాఫియా సినిమా ఈ మధ్య కాలంలో చాలా చూసాం కానీ ఏం ఉండేది కాదు. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కానీ, ఫోటోగ్రఫీ కానీ, ఆర్ఆర్ కానీ, ఫైట్స్ కానీ, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపిస్తే ఫ్యాన్స్కి ఇష్టపడతారో ఆ విధంగా చూపించారు. సీరియస్గా ఉండే మాఫియా ఇది. కొంతమంది పవన్ కళ్యాణ్ గారి నుంచి కామెడీ అయితే బాగున్ను అది ఇది అంటే, ఇది కామెడీ సినిమా కాదు. నిజంగా లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ లవ్ ట్రాక్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అది ఇంతకుముందు ఎక్కడో మన ఎవరు పాత సినిమాలు ఎక్కడో ఆ ట్యూన్ ఉన్నట్టు మాత్రం నాకు అనిపించింది. బట్ నాకు బాగా ఎక్కింది. తర్వాత ప్రియాంకని చంపే ఆ సీన్ కూడా సస్పెన్స్ నాకు చాలా నచ్చింది. తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ ఒక్కటి చాలా పోలీస్ స్టేషన్ సీన్ అయితే అదిరిపోయింది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ మనకి వాల్తేరు వీరయ్య మళ్ళీ గుర్తొస్తారు. సేమ్ వాల్తేరు వీరయ్యకి దగ్గర పోలికలో ఉంటుంది. సో ఓవరాల్గా ఒక ఫుల్ మీల్స్ ఇది. మాఫియా సినిమాని ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం భలేగా ఇష్టపడతారు. ఇది ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క ఇంట్రడక్షన్, ప్రతి క్యారెక్టర్ని కూడా చాలా చాలా బాగా తీశాడు. అదే విధంగా సెకండ్ హాఫ్ చేస్తుంటే ఇంకా చాలా బాగుండేదేమో అని నాకు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళిపోయాడు. ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్స్ మాత్రం చాలా బాగా చేశాడు. అసలు స్క్రీన్ ప్లే మాత్రం అదరగొట్టేశాడు. తర్వాత తమన్ ఆర్ఆర్ చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. సినిమాని ఒక మాఫియా సినిమాలు ఎలా ఉంటాయో అలా చూడగలిగితే మాత్రం సినిమా చాలా వస్తుంది. ఇది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు నేను మీకు ఒకటి చెప్తా, ఆపరా. ఏది చాలా మందికి జబ్బు వస్తే చచ్చిపోతారు, కొంతమంది యాక్సిడెంట్లో చచ్చిపోతారు, కొంతమంది బాధల్లో చచ్చిపోతారు. ఈయన కొడుకులు కుళ్ళుకొని చచ్చిపోతారు అంతే. కోపం వస్తే పవసారు, మంచుకుంటే ఓజిని, చెడ్డొస్తే తగ్గేదే లేదు. ఇంకా సూపర్ చాలా 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 బాగుంది. ఇది కొత్త కట్టు, చాలా కట్ అందుకో, కట్ అందుకో. నీకు నానవుతే మొగుడురా సాంగ్ అయితే చాలా చాలా బాగుంది. రొమాంటిక్ అయితే సాంగ్ అయితే మన డాన్స్ అదిరిపోయింది. లుక్ అయితే అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. నేను ఎవరిని సండుకోరండి సినిమాలో జై ఓజీ, జై ఓజీ. సినిమాలో మ్యూజిక్ చాలా చాలా బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. చూస్తే పవర్ఫుల్ ఓజీ, మామూలు పవర్ కాదు. ఆ గెన్న తిప్పుతుంటే కట్ అందుకో. నాకు చూసారు కానీ ఓజీలో పాటలు మర్చిపోయా. ఏదో పాట, ఆకాశం అమ్మాయి నీలా ఉంటుందా, నీలా ఉంటుందా, ఆనంద నాలా ఉంటుందా, ఓలా ఓలా నీ కళ్ళల్లోనే చిక్క ఏ పిల్ల. నాకు తెక్కుంది, దానికి లెక్క ఉంది. ఆ తెక్క చెప్తాను. నాకు తెక్కుంది, తనకు లెక్క ఉంది. ఆ తెక్క చెప్తాను, అలా చెప్తాను. చూడవచ్చు తప్ప నేను చెప్పాను. అసలు ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చూసిన తర్వాత నాకు కూడా జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఉంది. అసలు ఆ డైలాగులు ఏంటి, ఓ జస్ గంభీర అనే డైలాగ్ మామూలుగా లేదనమాట. అసలు ఇంత కల్ట్ ఫ్యాన్స్ నేను ఎక్కడ చూడలే. కళ్యాణ్ బాబు కల్ట్ ఫ్యాన్స్ ఆపడుతున్నారు. అసలు ఇంత బాగా చూపెడతారని సుజిత్గా నేను అనుకోలేదు. ఇంత మంచి లుక్స్ బాగా చూపెట్టారు. అయితే అసలు ఒక డైలాగ్ చెప్పాలంటే, సోకొద్దే ఆ సియో కిత్తే. అసలు జపనీస్ డైలాగ్ మామూలు లేదు. అది ఓ శత్రు మరికి రస్తీది ఏసైనా చింజో అన్నట్టు చాలా బాగా చూపెట్టారు. ఓయో కిరిజాసో అన్నట్టు ఆ డైలాగ్ పిచ్చి పిచ్చిగా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే
కళ్యాణ్ బాబుని ఇంకెప్పుడు మనం ఇలా చూడలేమన్నమాట. డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు బీజీ అయినా మనందరి కోసం తీశాడు. ఓజీ అన్నట్లు బాగుంది. తమ్మన్ని గారి బీజిఎంకి అయితే లోపట సబ్ ఊపర్లు పగిలిపోతా ఉన్నాయి. బయట అంబులెన్స్లో పెట్టుకోవాలి. వచ్చేటప్పుడు ఇంటికి ఎల్ఐసి ఫిక్స్ చేసుకొని రావాలి. లేకపోతే మీరు పోయారనుకో మీ భార్య పిల్లలు కానీ డబ్బులు రాకుండా ఉంటాయి. సమ్మర్లో సాగాలి లెమన్ బీజిఎంతో పైకి పోయేలా చేస్తున్నాడు మన తమ్మన్ అన్నట్టు ఆయన బాగా చెప్పారు. ఇంకా నెగిటివ్ కామెంట్స్ ఇచ్చే వాళ్ళు ఒకటే చెప్తున్నాను నేను, అరే బూతులు వద్దులే కానీ అసలు లోపల ఎంత ఫ్యాన్ గోల్ ఉంది తెలుసా. ఒక పీకే ఫ్యాన్సే కాకుండా ఒక పీబీ ప్రభాస్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు గోల చేస్తున్నారు. నెగిటివ్ రివ్యూస్ ఇస్తే తాగుపోతున్న కొడుకులు సరే తెల్లానికి దెబ్బలు తింటారులే కానీ ఒకటే మాస్ వార్నింగ్ ఇస్తున్నా, గుర్తు పెట్టుకోండి. మీరు పొలిటీషియన్ పరంగా పోయినా సినిమా విధంగా పోయినా ఒక్క పవన్ కళ్యాణ్ పక్కన ఇద్దరు కల్టున పిచ్చన ఫ్యాన్స్ ఉంటారు. ఎవరంటే ఒకటి ప్రభాస్ ఫ్యాన్స్, రెండో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇంటికొచ్చి మరీ గల్లా పట్టి మరీ వీళ్ళతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, వేసి దింగుతారు. జాగ్రత్తగా రివ్యూ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. ఇంత మంచి సినిమాకి బ్యాడ్ రివ్యూ ఇస్తే మీ పని అయిపోయినట్టే. ఇంకా మీరు ఆంధ్రాలో తెలంగాణలో తిరగలేరు రేపటి నుండి. స్టోరీ లేదు, ఓన్లీ ఎలివేషన్స్ ఉన్నాయి అంటున్నారు. స్టోరీ ఎందుకు లేదు? ఓజీ ఓమి క్యారెక్టర్స్ రెండు అవి చరిత్రలో నిలిచిపోతాయి. ఇందులో ప్రకాష్ రాజ్ గారి దాదా క్యారెక్టర్, అర్జున్ దాస్ గారిది పవన్ కళ్యాణ్ అన్న క్యారెక్టర్, మన శ్రీయారెడ్డి క్యారెక్టర్, అసలు ప్రియా మేడందే మధ్యలో ఇంటర్వెల్ లోపు ఆమె చనిపోయింది. అసలు అంత మంచి క్యారెక్టర్స్ పెట్టుకుని క్యారెక్టర్ స్టోరీస్ లేదంటే ఎలా చెప్పండి. చాలా చాలా బాగుంది స్టోరీ అయితే. ఓజీ అంటే ఓజీలానే ఉంది. టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, కాలీవుడ్ లేదు, మొత్తం ఓజీవుడ్ స్టార్ట్ అయింది. హాలీవుడ్ రేంజ్లో చూపెట్టాడు సుజిత్. అసలు ఆయన కల్ట్ బాయ్ ఫ్యాన్ అని చూపెట్టుకున్నాడు మొత్తానికి అయితే. అసలు కార్ల రేసింగ్ పిచ్చున్న హీరో అజిత్, బాలీవుడ్ హీరోలను తనదన్నేలా తీశాడు సుజిత్. ఈ ఓజీ చాలా చాలా బాగా చూపెట్టారు. 10కి 9.8 ఇవ్వచ్చు. ఓజస్ గంభీర గర్జిస్తున్నాడు. ఓకే.